హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ పెద్ద సైజ్ బ్లౌజు చెప్తున్నాను. పార్టీ సైజ్ బ్లౌజ్ అండి, కుట్టి చూపెడుతున్నాను. ఎవరైనా పెద్ద సైజ్ బ్లౌజ్ అనగానే భయపడుతుంటారో అస్సలు భయపడకండి. నేను కుట్టే విధంగా మీరు కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా లాగి పట్టి కుట్టకూడదు. మంచిగా హ్యాండ్ పెట్టి సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మెయిన్గా గల్ల దగ్గర లాగి పట్టి కుట్టకూడదు. అస్సలకే గల్ల అనేది సాగుతుంది లాగి పట్టి కుడితే. వెనుక షేప్ అనేది కరెక్ట్గా రాదండి. ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక టిప్ అనేది చెప్తానండి. మనకి సారీ క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని షేప్ బెల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 40 సైజ్ అనేసరికి క్లాత్ సరిపోదు కదా. గల్ల కుట్టిన తర్వాత ఈ విధంగా కచ్చకలు పెట్టుకోవాలి. లేకపోతే మనం వెనుకకి గల్ల తిప్పినప్పుడు ముడతలు వస్తుంది. ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కచ్చకలు పెట్టుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని గల్ల చుట్టూరు కుట్టుకోవాలి. ఈ విధంగా ముడతలు రాకుండా ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. క్లాత్ని చేతితోటి నీట్గా అనుకుంటూ కుట్టుకోవాలి, లేదంటే ముడతలు వస్తాయి. ముడతలు వచ్చి బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకో. మనం వెనకాల డాట్ వేసుకునేటప్పుడు 1/2 ఇంచు పట్టుకొని వేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు మనం వేసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి మీకు, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఎప్పుడైనా మనం 1/2 ఇంచు పట్టుకొని వేయాలి. క్లాత్ కింద మనం స్ట్రేట్గా పట్టుకొని వేసుకోవాలి. నడుం పట్టి కోసం కుట్టుకుంటున్నాను. ఎప్పుడైనా నడుం పట్ట అనేది లాగి వేయకూడదు. మనం బ్లౌజ్ ఏ విధంగా ఉందో అట్లనే నీట్గా సెట్ చేసుకొని వేయాలి. మనం లాగి పడితే ముడతలు వస్తాయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. మీకు ఏదైనా సైజ్ బ్లౌజ్ కావాలన్నా కామెంట్ చేయండి. ఏ సైజ్ బ్లౌజ్ కావాలో, కట్టింగ్ స్టిచ్చింగ్ అయినా పర్లేదు, కట్టింగ్ అయినా పర్లేదు. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. రౌండ్ ఈ విధంగా వస్తుంది.